ప్రియా కంగ్రాచులేషన్స్ మా. నువ్వు నాగార్జున మీద ఎత్తిన ప్రోగ్రామ్ సూపర్ హిట్. ఉత్తరాలంతా కట్టలు కట్టలుగా వచ్చుంటాయి. థ్యాంక్ యూ సార్. అమ్మా వారానికి 2 ప్రోగ్రామ్ ఇంత మాదిరిందా మన టీవీ ఓహో నుండు అంత ఆహా టీవీ అంత పావి అడయారిపోయి అడుక్కుని మా తింటాడు. నా అంబిషన్ కూడా అదే సార్. వచ్చే ఆదివారం కోసం ఓ సెన్సేషనల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను. ఎన్నమ్మాదే? తమిళనాడు కర్ణాటకల్ని గజగజలాడిస్తున్న స్మగ్లర్ వీరప్పన్ని షూట్ వీరప్పన్ని షూట్ చేయడానికి మన దగ్గర గన్స్ అంతా షూట్ చేయడం అంటే గన్స్ తో కాదు, కెమెరాతో. అదెప్పుడు మా ముడియం వీరప్పన్ కూర జంతువు మారి అడవుల్లో అంతా ఉంటాడే. ఆ అడవుల్లో ఉన్న వీరప్పన్ని ట్యాంక్ బండ్ మీద నిలబెడతాను. వీరప్పన్ అంటే శాంతాభవన్లో ఊతప్ప మిల్లే. వాడి గురించి నీకు తెలియదు. నాకు బాగా తెలుసు సార్. నేను పనిచేసేది అతని దగ్గరే. నువ్వు వాడి ఇన్ఫార్మర్? ఇన్ఫార్మరు కాదు, ట్రాన్స్ఫార్మరు కాదు. ఆ వీరప్పన్ ఎవరో కాదు సార్, మీరే. అవును సార్, మిమ్మల్ని అందరూ ఆఫీస్ లో వీరప్పన్ అని పిలుస్తారు. మీకు కాస్త కటింగ్ చేసి మీసం పెట్టి చేతిలో గన్నెట్టి ట్యాంక్ బండ్ మీద వదిలేస్తే ఏ పోలీసులో ఎన్కౌంటర్ చేసి పూడుస్తుడు. పోలీసులకి రావద్దని ముందే ఇన్ఫార్మ్ చేద్దాం. రేపు మిమ్మల్ని చూసి జనం భయపడిపోతారు, షాక్ అయిపోతారు. ఆ రియాక్షన్స్ అన్ని నేను చాట్ నుండి షూట్ చేస్తాను. దాంతో మన టీవీ బీబీసీ కన్నా పాపులర్ అయిపోతుంది. అమ్మా తాయే వేండమ్మా, ఇట్టటి రిస్కీ ప్రోగ్రామ్ అంటే నాకు భయం. మీకేం భయం లేదు సార్? ఉందంటే లేదంటే అయితే మీ టీవీ స్టేషన్ మూసేసి ఏ రేడియో స్టేషన్ కు అమ్మేస్తారు. అది కాదమ్మా, నేను చెప్పినట్టు చేయండి, లేకపోతే సరే ఏం చెయ్యాలా సొల్లు. ట్యాంక్ బండ్ పక్కనున్న ఓ హోటల్ దగ్గరికి మీ టాటా సియారా వచ్చి ఆగుతుంది. నానెవడో తెలుసా? తెలీదు సార్. ఏంది బే, సైట్ ఉన్నదా? నాంపల్లో 200 గజాలు ఉంది సార్. అబే చూప్, ఆ సైట్ కాదు బే, సూపు సైట్. అసలు చూపేలే. సైట్ ఎక్కడ ఉంటుంది సార్? నేను పుట్టుగుడ్డు. అరే చెయ్. ఎక్కడ వాళ్ళంతా అక్కడదా ఉండాలి. ఇల్లే చుట్టడమే. నానెవడో తెలుసా? నువ్వెవరో నీకే తెలియనప్పుడు మాకెలా తెలుసు? నానెవరో నాకెందుకు తెలియదు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. వీరప్పన్ అయితే కర్ణాటక వల్ల ఉండాలి కానీ ఇక్కడేం పని? లొకేషన్ బోర్ కొట్టినది పా, అందుకని ఫ్రెష్ గా ఉంటుందని ఆంధ్రాకి వచ్చినాను. సంజయ్ సంజయ్ టైట్ గా జూమ్ ఫార్వర్డ్ చేయి. సొల్లు, నువ్వు ఆహా టీవీ చూస్తువా ఓహో టీవీ చూస్తువా? ఆహా టీవీ చూస్తాను. నా ముడియాదే, మీరంతా ఓహో టీవీదా చూడవాలా? ఏ అదేమన్నా నీ బామ్మర్దా? వీరప్పన్ తోటే కామెడీ చేస్తువా? ఓహో వీరప్పన్ అంటే నువ్వేనా? ఆమాండా, ఏం నీకట్లా కనిపిస్తులేదా? కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నావు. డియర్ ఫ్రెండ్స్, ఇతనే 100% ఏనుగుదంతాలు పీకే డెంటిస్ట్ వీరప్పన్. మొన్నే నేను నక్కిరణ్ గోపాల్ వెళ్ళి కలిసి వచ్చాం కదా వీరప్పన్. ఇప్పుడే నీ గురించి అసెంబ్లీలో డిస్కషన్ వచ్చింది. ఏమని పా, ఎంపీ సీట్ ఇస్తుమనే? నిన్ను పట్టించినా కొట్టించినా చంపించినా 25 లక్షల బహుమానం ఇస్తామని గవర్నమెంట్ వారు ప్రకటించారు. బాగా వినండి, ఈ బాడీ చాలా వాల్యుబుల్ది. చేతికి 5 లక్షలు, కాలుకు 10 లక్షలు, తలకాయ అయితే 25 లక్షలు, టోటల్ బాడీ అయితే 40 లక్షలు ఇస్తామని ఆల్రెడీ కర్ణాటక తమిళనాడు గవర్నమెంట్లు అనౌన్స్ చేశాయి. చూసుకోండి, అదృష్టాన్ని తేల్చుకోండి. ఎవరికి దొరికిన పార్టీ వాళ్ళు పీక్కోండి, లక్షాధికారులు కండి. అబద్ధం, వాడ వీరప్పన్. ఆగండి, ఆయన వీరప్పన్ కాదు. వాళ్ళు నువ్వు పట్టేసుకుని డబ్బులు కొట్టేద్దామనా? మీరు కంటిన్యూ అవ్వండి ఫ్రెండ్స్. ఆగండి, చెప్పేది వినండి. ఆయన వీరప్పన్ కాదు, ఆయన వీరప్పన్ కాదు, ఓహో టీవీ ఓనర్. నిజమా? ఆమాండా మగడా, కావాలంటే మరి ఈ గడప ఎందుకేశారు? వీరప్పల్లా యాక్ట్ చేసి మిమ్మల్ని అంతా భయపెట్టి ఒక ప్రోగ్రామ్ చేసి క్యాష్ చేసుకుందాం అనుకున్నావా? నీ టీవీని పాపులర్ చేయడానికి ఇంత నీచానికి దిగజారుతావా? నిజంగా నువ్వే వీరప్పనైనా ఎవడైనా నమ్మి హార్ట్ అటాక్ చచ్చుంటే ఏం జరిగేది చెప్పండి ప్రజలారా. ప్రాణాలతో చెలగాట వాడే ఇలాంటి టీవీ వాళ్ళని ఏం చెయ్యాలి? ఈ ఓహో టీవీని బ్యాన్ చేసి వీడిని శాశ్వతంగా మూయించేయాలి. కావాలంటే నీ కాలు పెడతా. కుదరదు, నిన్ను కోర్టుకు లాగి బోనెక్కించాల్సిందే. అతను వదిలేండి, ఇంకోసారి ఇలా చేయరండి, ఇంకోసారి ఇలా చేయరు. సరే పండి. అన్నట్టు మర్చిపోయాను,
ఇప్పుడు ఇక్కడ జరిగిన తతంగం అంతా మా కెమెరాల్లో బంధిస్తాం. రేపు ఆదివారం 6ంటికి మా ఆహా టీవీలో ప్రోగ్రాం చూడండి, ఆనందించండి. మీరు రండి. పోచే పోచే నా పరువే పోచే. అమ్మా మాధురి దీక్షిత్, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నట్టు? నేనేం చేశాను? అసలు ఈ ఇంట్లో నువ్వెవరివి? పని మనిషిని. పని మనిషివే కాదు, మా అల్లుడికి పనికొచ్చే మనిషివి. ఈ వంట పనులు టెంపరరీ. టాలెంట్ మొత్తం ఒకసారి చూపించేస్తే భయపడిపోతారేమోనని ఇన్స్టాల్మెంట్స్ లో ప్రొసీడ్ అవుతున్నా. నువ్వు ఇలా ఇన్స్టాల్మెంట్ మీద ప్రొసీడ్ అవ్వు, ఈ లోపానికి 60-70 ఏళ్ళు వచ్చేస్తాయి. నువ్వు ఈ మిక్సీ పనులు ఆపేసి ఆ పనులు మొదలెట్టు. అదిగో కార్ సౌండ్ వచ్చింది, అల్లుడు గారు వచ్చినట్టున్నారు. నువ్వు ముందు పనులు దిగిపో. లొక్కు పడింది, గుట్టకు కూడా పడింది. వాతావరణంలో మార్పు వచ్చింది. పెనుగాళ్ళు కూడా వేస్తున్నాయి. వాయుగుండం ఏర్పడింది. తుఫాను చెలరేగింది. ఇదిగో మాధురి దీక్షిత్, ఒక్కసారి లోపలికి రా. తుఫాను తీరాన్ని తాకేసింది. ఇంకా వరదలే వరదలు. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇమాజినేషన్ లోకి. అయితే నేను వస్తా, ఇద్దరం కలిసి వెళ్దాం. ఒక సాంగ్ కలిసి వస్తుంది. అయితే పద. పద. అందమైన చలి అదుపు తప్పినది రావా, కొత్త కొత్త కసి రేపుతుంది చలి రావా, తనువులు తకాలి తపనలు తీరాలి రారా నాదరా. అందుకే జాబిలి అందుకో కౌగిలి. పాలించి పాలించి నవ్వించుకో. ఒళ్ళో పడి వయసు ఒత్తిడి చేస్తా దోపిడి. నీలో తమకపు సడి అందుకే కోమలి అందుకో కౌగిలి.
వచ్చేయ్ సుందరి చూసే పదసిరి గురి తలుపుని తట్టేసి చిలకని పట్టేసి చేస్తా గారడి చేరుకో కౌగిలి అందమైన చలి అదుపు తప్పినది రావా కొత్త కొత్త కసి రేపుతోంది చలి రావా రావా తనువును తప్పాలి తపనలు తీరాలి రారా నాదరా మా పాపను ఎందుకు దోశావు? మా బాబుని కొరికినందుకు కొరికితే తోసేస్తావా? లేకపోతే ముద్దెట్టుకుంటారా అసలు నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు? ఏయ్, వాచ్మెన్! ఈ అమ్మాయి ఎవరో కాదు ఆ. ఇప్పుడే మీ ఎదురింట్లో అద్దెకి దిగింది. వాట్? ఎదురిల్లు దీనికి అతికిచ్చారా? ఆ. నా పర్మిషన్ లేకుండా నాకు చెప్పకుండా దీనికి ఎందుకు ఇచ్చారు? ఇదిగో దానికి దీనికి అంటే మర్యాద దక్కదు అయినా ఆయన ఇల్లు అద్దెకించుకోవడానికి నీ బోర్డు పర్మిషన్ ఎవరికి కావాలి మరే